మొదటి నుంచి ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న రాణా నాయుడిని పబ్లిక్ లో చొక్కా పట్టుకొని వెళ్తాడు రాంబాబు. అడెవడో మీడియా కుర్రాడు బావా. మరింత జరుగుతుంటే టీవీ కట్టేస్తాడు అంటే నా కొడుకు కెరీర్ పాడు చేద్దాం అనుకుంటున్నారా? ఏం కంగారు పడక బావా, రాణాబాబు వచ్చేస్తాడు. కావాల్సింది ఈడు ఈడు ఎవ్వడు. రాంబాబుని రాంబాబా డబ్బా ఎవడా ఇక్కడ రాంబాబు? ఎవడాడు రాంబాబు? ఎక్కడున్నారు నువ్వు? ఏంటా నువ్వు సినిమా తీస్తా? నువ్వురా రే రాంబాబు, ఎక్కడా? నిన్నరా వినపడుతుందా? ఎక్కడా నువ్వు? ఎక్కడా నువ్వు? రే రాంబాబు ఎక్కడా? రాంబాబు నా రాణాబాబుని స్టేట్ ని తీసుకెళ్తా ఉంటారా? ఎన్ని గుండెలు నీకు? అసలు అసలు నా రాణాబాబు మీద చెయ్యేటువంటి నువ్వు అసలు నా గురించి అనుకున్నా నువ్వు? నిన్ను నీ ఛానల్ ని తగల పెట్టేస్తా అనుకుంటున్నావు. 2 టర్మ్ లో సీఎం చేసినోడిని, నా సంగతి నీకు తెలీదు. నీలాంటి గొట్టంగాల్ని ఎంతమందిని చూస్తుంటానో. నా ముందు మహామకులే మట్టి కొట్టుకుపోయారా? లోపలికి రండి సార్, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంటయ్యా నా కుటుంబాన్ని టచ్ చేసిన తర్వాత ఇంకా ప్రశాంతం? ప్లీజ్ నా మాట వినండి సార్. ఏంటయ్యా అయినది? ఎవరు డబ్బులు ఇస్తానికి వత్తాసు పలుకుతారు, బయటికి మాత్రం నీతి నిజాయితీ మీటింగ్లు ఇస్తారు. అది కాదు సార్, దయచేసి మీరు ఇవాళ ఆడ అంతు తేలిపోవాల్సిందే. మాట వినండి సార్ ప్లీజ్. ఏంటయ్యా అయినది? రాయ్, నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు, ప్రెసిడెంట్ ని కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని బట్టి కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఈ జవనాన్ని కొడతా ఉంటావు, ఈ జవనాన్ని కొడతా ఉంటావు, ఈ జవనాన్ని కొడతా ఉంటావు. మాజీ సీఎం ని సైతం తాకిన రాంబాబు రియాక్షన్. ఈ నేపథ్యంలో మరోసారి రాంబాబు టాక్ ఆఫ్ ద స్టేట్.